పైల మల్లారెడ్డి సత్తిరెడ్డి గారి కుమారుడు. అయితే ఆయన స్కూల్ ఈ సుంకశాల నుంచి ఒలిగొండ మండలి పోయేది. ఒలిగొండ మండలం అంటే 4 కిలోమీటర్లు తోవ వచ్చి బురదతో ఉండే. చిన్న పోయి చదువుకొని 5వ తరగతి చదువుకొని అక్కడి నుంచి హైదరాబాద్ పోయి ఇంటర్మీడియట్ చేసిన కొన్ని రోజుల తర్వాత నైజీరియా పోయిండు. నైజీరియా పోయి 2 సంవత్సరాలు అక్కడ ఉండి తర్వాత అమెరికాకు పోయిండు. అమెరికా పోయి ఆయన ఒక కంపెనీలో ఫార్మసీ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేసిండు. తర్వాత కంపెనీ ఆయన ఒప్పచెప్పిన తర్వాత ఇంత 1 వెయ్యి 2 వెయ్యి 3 4 కంపెనీ సంపాదించి తర్వాత మా సుంక్షాలకు వచ్చి ఒక టెంపుల్ కట్టియాలి అని ప్రయత్నం చేసిండు. ఒక టెంపుల్ కట్టినాం. తర్వాత సాయిబాబా ఆయన ఎమ్మడి ఒక భక్తుడు వచ్చాడు, శివభక్తుడు. ఆయన 1 లక్ష రూపాయలు ఇస్తే శివాలయం కట్టించినాం. తర్వాత సాయిబాబా కట్టించిన తర్వాత రామాలయం కట్టించిన దిన అభివృద్ధి చెందుకుంటూ ఊళ్ళో రోడ్లు కట్టించుండు, మళ్ళీ ఫంక్షన్ హాల్ కట్టించుండు. ఎన్నో సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. హై స్కూల్కు అది అవన్నీ చేసుకుంటూ వచ్చిండు. అట్లా హై స్కూల్ కట్టి ఇప్పుడు ఇది సుంక్షాలలో కూడా సీసీ రోడ్లు అని వేయించిండు. మొత్తం మీద కాలేజీ ఎంఆర్ఓ ఆఫీస్కు ల్యాండ్ ఇచ్చిండు, పోలీస్ స్టేషన్కు ల్యాండ్ ఇచ్చిండు. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని చేయాలని కూడా పట్టుదల ఉన్నది ఆయనకు. ఈ గుడి కట్టి ఎన్ని రోజులు అయింది? గుడి కట్ట దగ్గర 1996లో కట్టినాం. 97లో ప్రతిష్ఠ అయింది. అట్లా ఈ మేనేజ్మెంట్ అంతా ఆయన చూసుకుంటారా? అంటే ఇప్పుడు కట్టించి ఆయన అక్కడ ఉన్నా కానీ అంతా చేసేదంతా మేమే. నేను పైల మల్లారెడ్డి అని ఇంకో ఆయన వాళ్ళ అన్న ఆయన చనిపోయాడు, ఉపేంద్ర రెడ్డి ఉండే ఆయన చనిపోయాడు. 15 ఏళ్ళు అయింది. అప్పుడు నేనే చూసుకో. అప్పుడు నేనే రాత్రి మగలు కాలేజీ కట్టించినాం, ఈ గుళ్ళు కట్టించినాం, ఎన్నో చేసినాం. ఊళ్ళో సీసీ రోడ్లు వేయించినాం. ఇది శుంకిశాల గ్రామం ఒలిగొండ మండలంలో మన డాక్టర్ యుఎస్ఏ పైల మల్లారెడ్డి గారు దీన్ని 1997లో ప్రతిష్ఠించారు. ఈ యొక్క దేవాలయం 26 సంవత్సరాలు పూర్తయ్యాయి. 26 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరమున బ్రహ్మోత్సవాలు నవంబర్లో కార్తీక మాసంలో యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల భాగంలో స్వామివారి యొక్క కళ్యాణ అంగరంగ వైభవంగా జరుగుతున్నది. చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనేసి ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలు పొందుతూ ఈ యొక్క మల్లారెడ్డి గారు ఈ యొక్క స్వగ్రామంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ఈ యొక్క గ్రామంలో సస్యశ్యామలంగా ఉంచి కాలేజీలు స్కూలు కూడా కట్టించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షలతో ఉండుతున్నారు. నాది వెంకటేశ్వర జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకుడిని చొల్లేటి వెంకటాచారి. మల్లారెడ్డి గారు, ఎన్ఆర్ఏ గారు, వారి భార్య సాధన గారు, నిజంగా వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటూ రామాయణంలో వాల్మీకి గారు చెప్పినట్టుగా ఏ దేశమేగినా ఎందుకు ఆలిన పొగడరా నీ తల్లి భూమి భారతి అన్నట్టుగా గురజాడ వారి మాటలతో మల్లారెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా తెలంగాణ గడ్డ మీద యావత్ భారతదేశం మీద అనేక కార్యక్రమాలు చేశాడు. ఆ మహనీయుడు మాకు ఈ ఒలిగొండ గ్రామంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల దత్తతగా తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి చక్కని భవనాన్ని కట్టించి మా పేద విద్యార్థుల కోసం మా కోసం తన సర్వశక్తులు ఒడ్డించి అద్భుతమైన కళాశాల నిర్మాణం చేశాడు. కాబట్టి అలాంటి వారికి, అలాంటి దంపతులకు, అలాంటి మేధావికి, అలాంటి గొప్ప ఒక సైంటిస్టుకు మేము ఎంత చేసినా మా విద్యార్థుల తరపుగా, మా తరపుగా, మా ప్రిన్సిపాల్ గారి తరపుగా చాలా తక్కువ అనిపిస్తుంది. ఈరోజు ఇంకొకసారి గుడికి వచ్చాం. శ్రీ వెంకటేశ్వర దేవాలయం, శ్రీ రామాలయ దేవాలయం, శివాలయం, చక్కని రోడ్లు, చక్కని భవనాలు, అనేకమైన తన కష్టార్జితాన్ని ఈ గ్రామానికి ఖర్చు పెట్టిన మహానుభావుడు. వారు నిజంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చాడా అన్నట్టుగా ఆయన గారి సేవలన్నీ మాకు మా కళ్ళ ముందులో కదలాడుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. నిజంగా అలాంటి మహానుభావుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులం అయినా కానీ అతని నీడలో
అతని సహచర్యంతో అతని ఆర్థిక వసతులతో మా పేద పిల్లలకు మాకు అనిర్వచనీయమైన సేవా కార్యక్రమంగా భావిస్తూ మా హృదయపూర్వకంగా మా పిల్లల తరపుగా మా తరపుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఎక్కడున్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా మన తెలంగాణ మన భారతదేశానికి ఎల్లలేని సేవ చేయాలని ఇంకా కోరుకుంటూ ఎల్లవేళలా భగవంతుడు వారిని క్షేమంగా చూడాలని మేము మా కాలేజీ తరపుగా మా అధ్యాపక తరపుగా ఆ భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదురుగానే ఉన్నాను, అతన్ని కూడా కోరుకుంటున్నాను భగవంతుని. ఈ అవకాశం ఇచ్చిన మరి సాక్షి మరియు 9 టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అతని కోసం ఇంకా మీడియా మిత్రులు కూడా గొప్పగా తన కార్యక్రమాలని ప్రచారం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. టాటా సుంశాలకు రావడం ప్రత్యేక ధన్యవాదాలు. సుంశాల శ్రీ వెంకటేశ్వర నిర్మాణదాత పైల మల్లారెడ్డి 1995లో స్థాపించబడింది. గుడే కాకుండా ఊర్లలో సీసీ 50 లక్షలతో సీసీ రోడ్లు, మిషన్ కాకతీయ, ఒలిగొండ పోలీస్ స్టేషన్ స్థలము, గవర్నమెంట్ కాలేజీకు స్థలం కొనడం జరిగింది. సుంశాలకే కాకుండా జిల్లా నలుమూలల నల్గొండలో రెడ్డి భవనం, హైదరాబాద్లో బసా తరక హాస్పిటల్ ఎన్నో చేసిండు. డబ్బు అందరికి ఉంటుంది కానీ పెట్టే గుణం ఉండాలి. ఇదే మా మల్లారెడ్డి ప్రత్యేకత. మల్లారెడ్డి గారు ఎన్నో చేసిండు, ఇంకొకటి చేస్తే మేము ఆశిస్తున్నాం. ఎందరో మహానుభావులు, అందులో కొందరికే వందనం. ప్రత్యేకంగా శ్రీ పైల మల్లారెడ్డి గారికి నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. మండలంలో, ఒలిగొండ మండలంలో చాలా కష్టపడి ఉన్నత స్థితికి, ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చుకున్న స్థితికి ఎదిగిన శ్రీ మల్లారెడ్డి గారిని చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే తను పడ్డ కష్టము నా మండలంలో ఉన్న ప్రజలు, విద్యార్థులు చదువుకు కానీ, గుడికి కానీ, అదేవిధంగా హాస్పిటల్ కానీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉన్నత స్థితిలోకి రావాలని బడి కట్టించాడు, స్కూల్ కట్టించాడు, అదేవిధంగా కళాశాల కట్టించాడు. అదేవిధంగా ప్రశాంతత కోసము తన పుట్టిన ఊరిలో ఈ టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టించడము, దీన్ని ఎవ్రీ ఇయర్ ఈడ బ్రహ్మోత్సవాలు జరపడము చాలా ఆనందకరమైన విషయము. విద్యార్థులు మనకు 10th కాగానే ఈ ఒలిగొండ మండలంలో 14-15 ఇయర్స్కే మ్యారేజ్ చేసే అలవాటు ఉంది అమ్మాయిలకు. అలాంటిది కాకుండా ఖచ్చితంగా వీళ్ళని చదివించాలనే ఉద్దేశంతో వీళ్ళకు కళాశాల కట్టించి ఆ విద్యార్థినులని, అమ్మాయిలని కొంచెం ఉన్నత స్థితిలోకి రావటందుకు, తన తెలివి తెలుసుకునేటందుకు, అదేవిధంగా ఉన్నత స్థితికి ఎదుగుతందుకు కళాశాల కట్టించి 2005లో అది గవర్నమెంట్కు చేసి ఇవ్వడం, ఎలాంటి పేరు లేకుండా, అంటే పేరు ఆశించకుండా, ఎలాంటి స్వలాభం లేకుండా, తన పేరు ఎక్కడ వినపడకుండా చేసి కట్టించి ఇచ్చేయడం, దాన్ని మళ్ళా కట్టించిందే కాకుండా దాని నిర్వహణ కూడా అప్పుడప్పుడు చూడడము, అది ఎలాంటి స్థితిలో ఉన్నది, ఏముంది అనేది చూడడం కూడా గొప్ప విషయము. అందరూ స్వార్థం కోసం పనిచేస్తారు, సారు ఎలాంటి స్వార్థం లేకుండా చేయడం అనేది ఒక గొప్ప విషయము. ఇలాంటి మల్లారెడ్డి లాంటి వాళ్ళు ప్రతి మండలంలో తెలంగాణలో కాక ఉన్నట్లయితే అసలు తెలంగాణ అనేది మన భారతదేశంలోనే ఉన్నత స్థితిలో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు సేవకు మనము శిరస్సు వంచి మనం ప్రాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం మూలాన ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి పొందుతారు. నేను కళాశాలలో పౌరశాస్త్రము చెప్తాను. ప్రతి ఇయర్ పిల్లలకు పౌరసత్వం గురించి, సిటిజన్షిప్ గురించి చెప్పేది ఉంటుంది. ప్రతి సంవత్సరము మల్లారెడ్డి సారు కష్టమేంది, ఏ విధంగా ఉన్నత స్థితికి వచ్చిండు, ఏ విధంగా పిల్లలకు ఉన్నత స్థితిలోకి రావాలని మన కళాశాలని కట్టించిండు, ఆ కట్టించింది పౌరసత్వం గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా సారు గురించి ప్రతి సంవత్సరము ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నేను చెప్తుంటాను.
పౌరసత్వం అంటే ఏంటిది, అక్కడెక్కడే ఇక్కడ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం మూలాన మల్లారెడ్డి సార్ గురించి స్మరించడం కూడా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇలాంటి నిస్వార్థ సేవకులు ఇప్పుడు లేరు. మనము 1000 రూపాయలు ఖర్చు పెడితేనే మనం 2000 3000 రూపాయల ప్రచారం చేసుకుంటాం. అలాంటిది ఈ కోట్లు ఖర్చు పెట్టి ఎలాంటి ప్రచారం లేకుండా సేవ చేయడం అనేది మనకు చాలా ఇలాంటి అరుదైన మహానుభావులు, ఈ మహానుభావులని చూసడమే మనకు గొప్పగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ గుడి నిర్మాణం ఉంది. ఈ గుడి నిర్మాణం అనేది ప్రశాంతతకు మారుపేరు. మనకు ఎన్ని బాధలు ఉన్నా కానీ గుడికి వస్తాం. ఈ గుడి నిర్వహణ నెలకు దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది నెలకు భరిస్తూ చేస్తున్నాడంటే ఇక్కడ ప్రశాంతత కోసము, ఇక్కడ వేదాలు రోజు పూజలు చేస్తుంటే, వేదాలు వదిలిస్తుంటే ఇక్కడ మొత్తము ప్రాంగణం మొత్తం కూడా ఈ సుంకిశాల కూడా పుణ్యస్థలం మారుతుంది. ఈ పుణ్యస్థలం మారేటందుకు కారణమైన పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న మల్లారెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను.